హాయ్ గైస్, మన ఇంట్లో ఒక 43 ఇంచెస్ టీవీ కానీ 32 ఇంచెస్ టీవీ కానీ 55 ఇంచెస్ టీవీ కానీ ఉంటాయి. బట్ దాని నుంచి వచ్చే సౌండ్ వినాలంటే మాత్రం మనకి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. ఇన్బుల్ట్గా వచ్చేటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంత మంచిగా అయితే ఉండవు. సో మనము సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి సౌండ్ బార్స్ అనేవి ఆల్టర్నేటివ్. అదే మనం బడ్జెట్లో చూస్తున్నామంటే మనము ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే మనకి కొన్ని వందల మోడల్స్ అయితే కనిపిస్తుంటాయి. వాటిలో నుంచి కొన్ని మోడల్స్ పిక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో మీ పని నేను చేసి మీకు ఆ వందల మోడల్స్లో నుంచి ఒక టాప్ 6 మోడల్స్ అండర్ 7,000 రూపీస్ బడ్జెట్లో నేను మీ ముందైతే పెట్టబోతున్నాను. మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా వీటిని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటి లింక్స్ అన్ని మీకు అమెజాన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. ఆ షాప్ బటన్ మీద క్లిక్ చేసి ఆ మోడల్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సేల్లో కనుక మీరు పర్చేస్ చేస్తే ఇంకొంచెం తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ ఈ రెండిట్లో ఏ కార్డు ఉన్నా మీరు బెస్ట్ ఆఫర్స్ అయితే పొందొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే ఉండాలి. అండ్ ఇవి మ్యాండేటరీ అనమాట. అండ్ ఇప్పుడు మనము 7,000 రూపీస్ బడ్జెట్లో కొనాలనుకునే ముందు ఫస్ట్ ఏం చూడాలని చూద్దాం. ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే మేజర్గా మనకు కనిపించేది 2.1 ఛానల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. 2.1 ఛానల్ అంటే ఏంటి అంటే మనకి రైట్ లెఫ్ట్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది బేస్ కోసము. ఇవే మనకి మేజర్గా ఈ బడ్జెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక మనము కొనేటప్పుడు అసలు ఏం చూడాలి అంటే వీటిలో మనకి హెచ్డిఎంఐ పోర్టు, ఏఆర్సీ కానీ ఆప్టికల్ కానీ ఉందో లేదో మనము చెక్ చేసుకోవాలన్నమాట. అదే మనము హై రేంజ్కి వెళ్ళామంటే మనకి హెచ్డిఎంఐ, ఈఆర్సీ, ఏఆర్సీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడైతే చూసుకోవాల్సి ఉంటుంది. బట్ బడ్జెట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఎంట్రీ లెవెల్లో వీటిని మాత్రం మనం ఇక్కడైతే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము టాప్ 6 సౌండ్ బార్స్ అయితే చూద్దాం. మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఏది తీసుకోవచ్చు అనేది. మీ దగ్గర ఒకవేళ 3,500 రూపాయలు ఉందనుకోండి, మీకు ఇక్కడ జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ జూక్ బార్ 200 అయితే ఉంటుంది. ఇది బడ్జెట్ లవర్స్ కోసం 90 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ అయితే వస్తుంది. బ్లూటూత్ 5.1 సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర 3,500 రూపాయలు ఉందనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ షాప్ బటన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బోట్ నుంచి బోట్ అవెంటే బార్ 2.1 అయితే ఉంటుంది. మీ బడ్జెట్ 6,000 ఉంది అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.4 మీద అయితే వస్తుంది. దాంతోపాటు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండడం వల్ల డైలాగ్స్ అనేవి మీకు ఇంకొంచెం క్లియర్గా వినిపిస్తాయి. ఈవెన్ వోకల్స్ కూడా మీకు చాలా మంచిగా వినిపిస్తాయి అనమాట. మీ బడ్జెట్ 6,000 రూపాయల లోపు ఉందనుకుంటే మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ నా బడ్జెట్ అనేది 6,500 రూపాయల వరకు నేను వెళ్ళగలను అని అనుకుంటే ఇక్కడ మీకు కంపెనీ నుంచి కావాలనుకుంటే ఎల్జీ నుంచి ఎల్జీ SP2 అనే మోడల్ అయితే ఉంటుంది. సో మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. మీకు విడిగా వైర్లు గజిబిజి అంతా ఏం లేకుండా సబ్ వూఫర్ ఇన్బుల్ట్లో కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఎల్జీ బ్రాండ్ మీద మనకి ఎలాగో వాల్యూ ఉంటుంది కాబట్టి సో దాన్ని నమ్ముకొని ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఒక క్లీన్ సెటప్ కావాలనుకుంటే మీరు ఈ ఎల్జీ SP2 అయితే చూస్ చేసుకోవచ్చు. 6,500 రూపాయలు ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ నేను 7,000 రూపాయల వరకు పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు ఫిలిప్స్ నుంచి అయితే ఉంటుంది. 160 వాట్స్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. 6.5 ఇంచ్ సబ్ వూఫర్తో మనకి ఇది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి డీప్ బేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 7,000 రూపీస్ లోపు మీకు కనెక్టివిటీ కోసం హెచ్డిఎంఐ పోర్టు, ఆప్టికల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కోయాక్సిల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. ఇవి మీకు బెస్ట్ 7,000 రూపీస్లో ఇంక మనం అలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫిలిప్స్ మీద బ్రాండ్, దాంతోపాటు మనకి ఏదైతే 6.5 ఇంచెస్ సబ్ వూఫర్ ఉందో సో దీని బేస్ మీద మనము ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. బేస్ అనేది కూడా మీకు మంచిగా వస్తుంది. దాంతోపాటు హెచ్డిఎంఐ పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గోవు నుంచి ఇది మనకి 6,900 రూపాయలు అయితే ఉంది. మీకు అప్పుడప్పుడు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్న టైంకి ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీకు 100-200 రూపాయలు మళ్ళీ ప్రైస్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు, కొంచెం చూసుకోండి. ఇది మీకు 200 వాట్స్ భారీ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇంతవరకు మనం చెప్పిన అన్నింటిలో కూడా ఇది 200 వాట్స్తో వస్తుంది. సో బెస్ట్ అని చెప్పాలి. ఇందులో మనకి వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుంది. దాంతోపాటు బ్లూటూత్ రేంజ్ అనేది 33 ఫీట్ వరకు మనకి బ్లూటూత్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. అండ్ వీటన్నిటిలో నా చాయిస్ గురించి అడిగితే మాత్రం జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ జూక్ బార్ ఇదే నెంబర్ 1 చాయిస్. ఇందులో మీకు 200 వాట్స్ పవర్ అవుట్పుట్తో వస్తుంది. భారీ థంపింగ్ బేస్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇవి మీరు ఒకవేళ 7,000 రూపాయల లోపు ఒక మంచి సౌండ్ బార్ చూసినట్లయితే టాప్ 6 సౌండ్ బార్స్ అనమాట. వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయాలి. అలాగే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. ఈ షాప్ బటన్లో కూడా మొత్తం ప్రొవైడ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఒక దాన్ని అయితే ఎంచుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. మరి వీటన్నిటిలో ఏది కొనాలి అంటే మీ బడ్జెట్ అనేది బాగా లో ఉంది అనుకుంటే మీకు జెబ్రానిక్స్కి అయితే వెళ్ళిపోండి.
లేదు నాకు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే జెబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంటుంది. ఇది నెంబర్ 1 పిక్ అనమాట. ఖచ్చితంగా దానికైతే వెళ్ళిపోండి. నేను లాస్ట్ చెప్పిన జెబ్రానిక్స్ జూక్ బార్ ఏదైతే ఉందో సో దానికైతే వెళ్ళిపోండి. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీకు ఫిలిప్స్ కానీ ఎల్జీ కానీ ఎలాగో చెప్పాను, మీరు వాటికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. బడ్జెట్లో ఎవరైనా సరే ఒక సౌండ్ బార్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.